మళ్ళీ పునరుద్ధరించడమే ఈ వెస్టేజ్ పాత పద్ధతులను వెనక్కి తీసుకురావడం, ఒక పురాతనమైన కాలం నాటి కట్టడాలను ఎలా మనం పునరుద్ధరించుకుంటామో అలానే మన పురాతన కాలం నాటి ఆహార అలవాట్లు, మూలికలను మనం పునరుద్ధరించుకోవాలనే ఉద్దేశంతో మన వెస్టేజ్ కంపెనీ గౌతమ్ భాలి గారు మనకు ఈ ఆయుర్వేద సహిత వస్తువులను మనకు అందజేశారు. ఈరోజు మనకు ఒక బ్రహ్మాండమైన ప్రొడక్ట్ ట్రైనింగ్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం కొత్త వాళ్ళ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు హెల్త్ పరంగా కానీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అట్లాంటి ఛాలెంజెస్ నుంచి మనల్ని మనం పడేసుకోవాలంటే మనకు కావాల్సింది నాలెడ్జ్ అనేది ఉండాలి. ముఖ్యంగా డబ్బు సంపాదించాలన్నా, లైఫ్ లో సక్సెస్ కావాలన్నా నాలెడ్జ్ అంటే స్కిల్, మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా అవసరం. ఈ బిజినెస్ లో కనీసం సక్సెస్ కావాలంటేనే ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే చాలా అవసరం. ఇప్పుడు స్పెషల్ గా ఏంటిదంటే ప్రెగ్నెన్సీ గురించి మీకు చెప్పదలుచుకుంటున్నాం. ఈ రోజులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. పెళ్ళి అవుతుంది కానీ కొద్దిగా లేట్ అవుతుంది. ఇన్ఫెర్టిలిటీ, ప్రెగ్నెన్సీ కాకపోవడానికి చాలా సమస్యలు ఉంటున్నాయి. ఆడవారిలో చాలా మంది ప్రెగ్నెన్సీ రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఫీల్డ్ లో తిరుగుతున్నప్పుడు ఏ ప్రొడక్ట్స్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలి, మన ప్రొడక్ట్ ద్వారా తెలుసుకుందాం. ఈ రోజు ఇండియాలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం పెరుగుతుంది. ఇయర్లీ 28 మిలియన్ల, దాదాపు 3 కోట్ల మంది ఆడవారు ప్రెగ్నెన్సీ రాక సఫర్ అవుతున్నారని మన సర్వేలో తెలియజేయబడుతుంది. మరియు ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా దాంట్లో 49% ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తెలియజేయబడుతున్నది. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం ఏంటి అంటే తెలుసుకుందాం. సో దానికి కారణాలు ఇద్దరిలో ఉంటుంది. ఫిమేల్ లో ఉంటుంది, మేల్ లో ఉంటుంది. ఫిమేల్ లోనూ ఉంటుంది, అయితే ఎక్కువ మొత్తంలో ఆడవాళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళలో ఫస్ట్ సమస్య వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్, అంటే హార్మోన్స్ సమతుల్యంగా ఉండకపోవడం వల్ల మనకి సమస్య ప్రెగ్నెన్సీ రాకపోవడం కారణం. ఫిమేల్స్ లో కామన్ కేసెస్ ఏంటి అంటే థైరాయిడ్ కూడా ప్రాబ్లం ఒకటి. రెండోటి థైరాయిడ్ ఉంటే కూడా మనకు ప్రెగ్నెన్సీ రావడం జరగదు. తర్వాత ఒబేసిటీ లావుగా ఉండడం కూడా మనం నెగిటివ్ గా చూడవచ్చు. దానివల్ల కూడా చాలా మంది ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. ఒబేసిటీకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీకి సప్లిమెంట్ ఇవ్వడం ద్వారా కూడా రిజల్ట్ రావడం జరుగుతుంది. తర్వాత PCOS ప్రాబ్లమ్స్, తర్వాత ఫాలోపిన్, అంటే PCOD అంటే ఫాలోపిన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. రకరకాల ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చాలా మంది ఆడవాళ్ళు గర్భం దాల్చలేకపోతున్నారు. చాలా మంది ఆడవాళ్ళ కారణం మెయిన్ ఇదే అన్నట్టు, PCOD ప్రాబ్లమ్స్. మగవాళ్ళకు వస్తే లో స్పెర్మ్ కౌంట్ అంటే స్పెర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ అవడం, తెలుగులో వీరకణాల కణాలు అంటాం. వీరకణాల సంఖ్య అనేది 60 మిలియన్ల పైన ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఈ ప్రెగ్నెన్సీ అవకాశం చాలా తక్కువగా ఉంటది. గోనాడ్స్ ప్రాబ్లమ్స్ అదొకటి, స్పెర్మ్ లేకపోవడం కారణం కూడా. ఎరెక్షన్ ప్రాబ్లం కూడా కొంతమందిలో చూస్తాం. దీనికి మనం చేయవలసిన పనులు ఏంటి అంటే మంచి ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. ఫుడ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కంప్లీట్ గా కెమికల్ మైనది కాబట్టి మన శరీరంలో ప్రవేశించే కెమికల్ మన అవయవాలను డ్యామేజ్ చేస్తున్నాయి. మనకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. దాంట్లో ఆరోగ్య సమస్య ప్రెగ్నెన్సీ ప్రాబ్లం కూడా. మంచి న్యూట్రిషన్ తీసుకోవడం, బ్యాలెన్స్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారం, మంచి విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఫుడ్ తీసుకోవడం అనేది మన శరీరానికి చాలా అవసరం. ఇంకొకటి ఎక్సర్సైజ్. అంతేకాకుండా ఫుడ్ తీసుకున్నాం కానీ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయకపోతే మనం తీసుకున్న ఆహారం ఫుడ్ను మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి మనకు ఖచ్చితంగా ఫిజికల్ గా ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్ గా అవసరం. ప్రతి ఒక్కరు కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మంచి హెల్త్ మనం పొందగలము. ప్రెగ్నెన్సీ పొందలేని లేడీస్ కూడా గమనించాలి, చెప్పాలి. ఇంకోటి హెల్త్ కు కారణాలు, మెంటల్ స్ట్రెస్, రకరకాల కారణాలు ఉంటాయి. గురి అవుతుంటారు మెంటల్ గా. ఇంకొకటి స్లీప్, మంచి నిద్ర చాలా అవసరం. చాలా రోగాలకు నిద్ర లేకపోవడం,
ఈ రోజుల్లో సైంటిస్టులు గుర్తుపడుతున్నారు మంచి నిద్ర అనేది అవసరం అని. ఫుడ్ సప్లిమెంట్స్ ఇంకొకటి. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటి, చాలా కన్ఫ్యూజ్ గా ఉంటున్నారు. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే మనకు టాబ్లెట్స్ రూపంలో ఉండే చాలా మంది ఏమనుకుంటారంటే మెడిసిన్ అని అనుకుంటారు. దీస్ ఆర్ నాట్ మెడిసిన్. మెడిసిన్ రూపంలో ఉండే టాబ్లెట్స్ ఈ మెడిసిన్ కాదు. ఫుడ్ సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్స్ రూపంలో ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు, ఆయుర్వేద మూలికలను కంపెనీ మనకు టాబ్లెట్ రూపంలో అందిస్తుంది. ఇది తీసుకోవడం ద్వారా మనకు ఎంతో మన శరీరానికి పోషకాలు అంది మంచి బ్యాలెన్స్ డైట్ మనకు శరీరానికి అందేటట్లు చేస్తుంది. పీసీఓడి ప్రాబ్లం ఇంకొకటి. పీసీఓడి అంటే పోలిసిస్టిక్ ఓరియన్ డిజార్డర్, సిస్ట్ ఇన్ ఓరీస్. ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి మెయిన్ కారణం ఫస్ట్ పీసీఓడి ప్రాబ్లం అంటే పోలిస్టిక్ ఓరియన్ డిజార్డర్. ఈ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని డాక్టర్ చెప్పారని చెప్తుంటారు. గర్భాశయంలో 2 ఫాలోపిన్ ట్యూబ్స్ ఉంటాయి. ట్యూబ్స్ కు చివరిలో ఓరిస్ అనే సంచులు అవయాలు ఉంటాయి. ఆ ఓరిస్ లో అండాశయం అంటారు. అండాశయంలో అండం అనేది తయారవుతుంది. ఓరిస్ లో ఎగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, తయారవుతుంది. ఎగ్ అనేది ఫాలోపిన్ ట్యూబ్ ద్వారా పాస్ అవుతూ గర్భాశయంలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ స్పెర్మ్ తో కనెక్షన్ జరగడం జరుగుతుంది. ఎగ్ అనేది ఎప్పుడైతే ఓరిస్ లో తయారు అవుతాయో అండాశయంలో ఏమైతుందంటే బబుల్స్ రావడం జరుగుతుంది. నీటి బుడగలు వచ్చినవి అని అంటుంటాం. వాటిని ఇంగ్లీష్ లో సిస్ట్లు అంటాం. దీనిలో రావడం వల్ల ఎగ్ అనేది తయారు కాదు. ఓవరీస్ లో సిస్ట్లు ఉన్నవి కాబట్టి దీనికి కారణం ఏమిటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కనెక్షన్ చెప్పబడుతుంది. పీసీఓడి రావడం కారణం అంటే మన శరీరంలో హార్మోన్స్ అనేటివి సమతుల్యంగా ఉండక ఇవి మనకు వస్తున్నాయి. రీసెర్చ్ లో మనకు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే నీటి బుడగలు రావడం వల్ల ఎగ్ అనేది తయారు కాకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఆగిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం చెప్పినప్పుడు కరెక్ట్ గా ప్రొడక్ట్ ఇవ్వగలిగితే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ప్రెగ్నెన్సీ అనగానే ఓన్లీ శతావరి మార్క్స్ అని కాకుండా ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని దానికి తగ్గట్లు మనం ప్రొడక్ట్ ఇవ్వగలిగితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఓవరీస్ లో సిస్ట్లు ఉన్న వారికి ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలి? శతావరి మార్క్స్, టాక్స్ క్లీన్, గ్యానోడెర్మా, ఫ్యాక్సైడ్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శతావరి మార్క్స్ అనేది ఆడవారిలో బాడీలో హార్మోన్ బ్యాలెన్స్ అంటారు. కొన్ని యుగాల నుండి మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియాలో ఆయుర్వేదంలో శతావరి మార్క్స్ ఆడవారి కోసమే ఉపయోగించబడుతుంది. ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. మన కంపెనీ కూడా శతావరి వ్యాక్సిన్ ని మనకు క్యాప్సూల్ రూపంలో అందిస్తుంది. ఎవరైతే వాడతారో వారందరికీ మంచి రిజల్ట్ వస్తుంది. ఈ సిస్ట్లు రాకుండా ఉండటానికి హార్మోన్స్ బ్యాలెన్స్ లో ఉంటే మనకు హెల్ప్ అవుతుంది. కాబట్టి శతావరి మార్క్స్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. శతావరి మార్క్స్. టాక్స్ క్లీన్ 2. టాక్స్ క్లీన్ రిమూవ్ చేసే ప్రొడక్ట్ కాబట్టి టాక్స్ క్లీన్ తీసుకోవడం వల్ల సిస్ట్ మెల్లమెల్లగా కరిగి పోవడం అనేది జరుగుతుంది. టాక్స్ క్లీన్. గ్యానోడెర్మా కూడా టాక్స్ క్లీన్, ఫ్యాక్సైలు 3 సిస్ట్లను రిమూవ్ చేయడం మనకు హెల్ప్ చేస్తాయి. ఆమ్ల మనకు ఏం చేస్తుందంటే ఎక్కడి నుంచి ప్రాబ్లం మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఏ సిస్ట్లు అయితే తయారు కావడానికి ఎక్కడైనా ప్రాబ్లం రక్తం నుండి మొదలవుతుంది. కాబట్టి ఆ రక్తంలో ఆ ప్రాబ్లం ఉండకుండా విటమిన్ సి ఉంటుంది. మన ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచి మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. టాక్సెస్ క్లీన్ చేస్తుంది. సిస్ట్ల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది. ఈ ప్రోడక్ట్ పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇవ్వవలసిన ప్రోడక్ట్ ఏంటిదంటే శతావరి మార్క్స్, టాక్స్ క్లీన్. ఆమ్ల, ఫ్యాక్సైడ్. కనబడతలేదా? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైబ్రాయిడ్స్
ఫైబ్రాయిడ్స్ అంటే రక్తపు గడ్డలు. యూటరిన్ ఫైబ్రాయిడ్స్ అంటే దాంట్లో యూటరిన్స్ లో అవుతున్నాయి కాబట్టి యూటరిన్స్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఫైబ్రాయిడ్స్ రక్తపు గడ్డలు ఉండొచ్చు, వేరే ఇతర గడ్డలు ఉండొచ్చు. వాళ్ళు చెప్తుంటారంటే 5 mm గడ్డ అయింది, 7 mm గడ్డ అయింది, 10 mm గడ్డ అయింది అని 25 mm అంటారు. ఎంతో పెద్ద పెద్ద సైజుల్లో కూడా గడ్డలు అవుతుంటాయి. దీంట్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. గర్భాశయంలో ఎలాంటి సమస్య ఉన్నా గర్భం దాల్చనివ్వదు. కారణం ఏంటంటే గర్భం దాల్చినాక కూడా ఎక్కడ లేని కాంప్లికేషన్స్ వస్తాయి. ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి ఎగ్ రిలీజ్ చేయడానికి బాడీ సపోర్ట్ చేయదు. చిన్న ప్రాబ్లం ఏదైనా ఉండని ఎగ్ రిలీజ్ కావడానికి అవకాశం అనేది ఉండదు. అలాంటి అద్భుతమైన సిస్టమ్ మన శరీరం. ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే అసలు బాడీ హార్మోన్స్ కింద మీద అవుతుంటాయి. హార్మోన్స్ కింద మీద అయి అసలు ఎగ్ అనేది తయారు కాకుండా చేస్తుంది. మన బాడీ అట్లాంటి ఫైబ్రాయిడ్స్ కూడా రిమూవ్ చేసుకోవాలంటే మన ప్రొడక్ట్స్ తో తీసేయవచ్చు. సైజ్ మాత్రం 10 mm ఉన్నా 7 mm ఉన్నా తీసేయవచ్చు. కానీ సైజ్ మాత్రం 10 mm 12 mm ఉంటే మాత్రం సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంది. డాక్టర్స్ కూడా సర్జరీ చేసుకోవాలని చెప్తుంటారు. మన ప్రొడక్ట్ తోటి 10 mm ఉన్నా తగ్గించుకోవచ్చు. 15 mm ఉన్న ప్రెగ్నెన్సీ ఆలోచించే ముందు ఫస్ట్ గర్భాశయంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ప్రాబ్లం ప్రెగ్నెన్సీ కోసం చూసే వాళ్ళకే వస్తుందా అంటే లేదు, ఎవరికైనా రావచ్చు. ఎర్లీ ఏజ్ లో రావచ్చు, లేట్ ఏజ్ లో రావచ్చు. ప్రెగ్నెన్సీ దానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తే మాత్రం అసలు కానే కాదు. ఫైబ్రాయిడ్స్ అనేవి తీసేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాలి. ఫైబ్రాయిడ్స్ ని మనం తొలగించుకోవడానికి మనం ఇవ్వాల్సిన సప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత అవి క్లియర్ అయినాక అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ సంబంధించిన ప్రోడక్ట్ ఇవ్వచ్చు. ఫైబ్రాయిడ్స్ తొలగించుకోవడానికి ఏంటి అంటే ఫస్ట్ శతావరి మార్క్స్ వాడాల్సిందే. ఇది కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఖచ్చితంగా శతావరి మార్క్స్ ఇస్తాం. హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది ఇది. టాక్సిఫిన్ రెండవది, కుర్మిన్, గ్యానోడెర్మా, టాక్సైల్, ఆమ్లా. ఇంతకు ముందు చెప్పినట్టు అన్ని సేమ్ ప్రొడక్ట్స్, ఒక కుర్మిన్ తప్ప. కుర్మిన్, టాక్సిక్లిన్, కుర్మిన్, శతావరి మార్క్స్ ఇవన్నీ మనకు ఆ సిస్ట్లు అనేటివి మనకు రిమూవ్ చేస్తుంది, ఆ గర్భాశయంలో ఉన్న సిస్ట్లను. ఇప్పుడు ఇందులో ఒకటి కుర్మిన్ అనేది ఒకటి ఎక్కువగా ఉన్నది. కుర్మిన్ అంటే ఏంటిది? పసుపు అంటేనే మనకు ఏంటి తెలుసు. ఏంటిదంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ అంటే యాంటీ ఫంగల్. మన ప్రొడక్ట్ టాక్సెస్ ని రిమూవ్ చేసే ఒక పసుపు కాబట్టి పసుపులో కుర్మిన్ ప్లస్ లో దొరుకుతుంది. కాబట్టి కుర్మిన్ ప్లస్ వాడడం వల్ల మనం రక్తం శుద్ధి అవుతుంది. ఫైబ్రాయిడ్స్ ను కరిగించే శక్తి అనేది కుర్మిన్ లో ఉంటుంది. నెక్స్ట్ ఒబేసిటీ అంటే ఉబకాయం. అంటే అంటాం అన్నట్టు ఉన్నదానికంటే ఎక్కువ బరువు ఉండడం. బరువు కూడా ఒక కారణం. ఇన్ఫెర్టిలిటీ, ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇది ఒక కారణం అన్నట్టు అవుతుంది. ఒబేసిటీ కూడా, ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఆడవాళ్ళు జనరల్ గా చిన్నప్పటి నుంచి లావుగా ఉండడం లేదా మధ్యలో కూడా లావు అవ్వడం జరుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ తో కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు. అలాంటి ప్రాబ్లం అయిన ఉబకాయం అయినప్పుడు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తే మాత్రం వాళ్ళకి ఇది కూడా ఒక అవరోధంగానే ఉంటుంది, లావు అనేది. ఇలాంటి వారికి మొదటగా బరువు తగ్గించాలి. వారికి మన వెయిట్ కావాల్సిన ప్రోడక్ట్ ఇవ్వాలి. బరువు తగ్గాక మనకు ప్రోడక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే బరువు తగ్గడానికి ఏంటి అంటే మనం వెస్లిమ్ స్ట్రేట్, వెస్లిమ్ క్యాప్సల్స్, వెస్లిమ్ టీ, తర్వాత ఇంకోటి వెస్లిమ్ క్యాప్సల్స్, టాక్సైల్, ఇవి మనం ఇవ్వచ్చు. బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గించిన తర్వాత మన ప్రోడక్ట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ థైరాయిడ్ అనేది ఇది మన బాడీలో చిన్న సమస్య, చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది.
మానసికంగా కృంగిపోయే అవకాశం ఉంది. ఎవరైతే థైరాయిడ్ ఉందో ఫస్ట్ తగ్గించుకోగలిగితే ప్రెగ్నెన్సీ గురించి ఆలోచన పెట్టుకోవచ్చు. ప్రెగ్నెన్సీకి ఇచ్చే ముందు 3 to 4 months టైం పెట్టుకొని థైరాయిడ్ మందులు వాడినట్లయితే బయట థైరాయిడ్ మందులు వాడుకుంటూనే మన థైరాయిడ్ ప్రోడక్ట్ ఇవ్వడం చేయాలి. అప్పుడే థైరాయిడ్ కంట్రోల్కి వచ్చి అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రోడక్ట్ సజెస్ట్ చేయవచ్చు. బయట ప్రోడక్ట్ వాడుకుంటూనే మన ప్రోడక్ట్ ఇవ్వాలి. థైరాయిడ్ ఏం చేస్తుందంటే మెడ దగ్గర బటర్ఫ్లై షేప్ లో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, తెలుగులో గ్రంథి. తెలుగులో థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుందంటే మన శరీరంలోని ఒక 3 నుంచి 4 రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. మన బ్లడ్ లో ఎప్పుడైతే రిలీజ్ కావాల్సిన దానికంటే ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ అయితే అప్పుడు థైరాయిడ్ రోగం వచ్చింది అని చెప్పొచ్చు. మన గ్లాండ్ అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ మొత్తంలో TSH హార్మోన్స్ రిలీజ్ చేస్తే మన బ్లడ్ లోకి ఎప్పుడైతే హార్మోన్స్ ఎక్కువ ఉంటే ఒక సిగ్నల్ పోతుంది బ్రెయిన్ లోకి, ఈమెకు ప్రెగ్నెన్సీ ఇవ్వకూడదు అని, బాబుకు పాపకి డేంజర్ అవుతుందని హార్మోన్ సిగ్నల్ పంపిస్తుంది. అక్కడ ఎగ్ రిలీజ్ కానే కాదు, థైరాయిడ్ ను కంట్రోల్ చేసినామనుకోండి మళ్ళీ సిగ్నల్ పోతుంది, థైరాయిడ్ కంట్రోల్కి వచ్చింది, ఇప్పుడు శరీరం కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఈమెకు అవకాశం ఇద్దాం అని సిగ్నల్ పోతుంటాయి. ఎంత పర్ఫెక్ట్ గా మనం బాడీకి పనిచేస్తుంది. బ్లడ్ లో థైరాక్సిన్ అనే హార్మోన్ తీసేయగలగాలి. డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ తో ఏమైతుందంటే ఇవాళ టాబ్లెట్ వేసుకోగానే రక్తంలో ఉన్న హార్మోన్ ఇది తీసేస్తుంది. థైరాయిడ్ టాబ్లెట్ ఇస్తారు, వేసుకోగానే TSH హార్మోన్ అనేది కంట్రోల్ కి వస్తుంది. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ లోని దాదాపు 100% థైరాయిడ్ ని తగ్గించుకునే అవకాశం ఉంది. థైరాయిడ్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. థైరాయిడ్ గ్లాండ్ సక్రమంగా పనిచేయాలంటే థైరాయిడ్ అంటేనే హార్మోన్ గ్లాండ్ కాబట్టి శతావరి మార్క్స్ ఇస్తాం ఆడవారికి అయితే. ఒకవేళ మగవాళ్ళకైతే నోని ఇవ్వచ్చు. మగవాళ్ళకి థైరాయిడ్ ఉంటే ఆమ్లా కూడా ఇంపార్టెంట్. థైరాయిడ్ వాళ్ళకి 4 నెలలు రెగ్యులర్ గా వాడినట్లయితే రిజల్ట్ అనేది ప్రెగ్నెన్సీకి వచ్చే అవకాశం ఉన్నది. ఎక్కువ శాతం 90% కేసులు 90% ఇవన్నీ థైరాయిడ్ కానీ ఒబేసిటీకి కానీ ఇవన్నీ మందులు వాడినట్టయితే 90% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నిటికి కారణం ఏంటిది అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. 70% హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఆడవారికి అయితే శతావరి మార్క్స్, జ్ఞానోడర్మా, ఫ్యాక్సైడ్ ఇవి అనేటి మనం సజెస్ట్ చేయొచ్చు. ఇవన్నిటి కారణం అదే 70%. ఇంకొకటి ఇర్రెగ్యులర్ పీరియడ్. కొందరికి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ చూస్తే అన్ని నార్మల్ గా ఉన్నాయి, బాగున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ అయితే లేదు అని చాలా వాళ్ళకు డాక్టర్లకు ఇట్లా డౌట్ వస్తుంటది. సింపుల్ హార్మోన్ బ్యాలెన్స్. ఉండాల్సిన హార్మోన్స్ ఉన్న పరిమాణంలో ఉండట్లేదు, తక్కువ ఉండాల్సినది ఎక్కువ అయిపోతున్నాయి, ఎక్కువ ఉండవలసిన తక్కువ అయిపోతున్నాయి. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. పీసీఓడి కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ 70% కాకపోవడానికి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ దీనివల్ల పీరియడ్స్ రెగ్యులర్ గా రావు, దానివల్ల రకరకాల సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుండి ఎలా బయటపడాలంటే దీంట్లో ఉన్న బెస్ట్ ప్రొడక్ట్ శతావరి మార్క్స్ అనేది కొన్ని ఏళ్ల నుండి మనం ఆయుర్వేదంలో వాడుతున్నారు. కాబట్టి దీంట్లో శతావరి మార్క్స్ అనే మొక్క ఆయుర్వేదంలో దాని యొక్క రూట్స్ వేర్ల నుంచి పదార్థాన్ని తయారు చేస్తారు. దాంట్లో వచ్చే పదార్థం ఆడవాళ్ళ యొక్క హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. హార్మోన్ తక్కువ ఉన్న వాటికి ఎక్కువ చేస్తుంది, ఎక్కువ ఉన్న వాటికి కంట్రోల్ చేస్తుంది. సమమైన అనుకూలత తీసుకురావడం ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి శరీరాన్ని చాలా చక్కగా తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరి ప్రోడక్ట్ వాడాల్సిందే ఆడవాళ్ళు మెయిన్ గా. ఎందుకంటే స్టార్టింగ్ లో పెద్ద మనిషి అయినప్పటి నుంచి శతావరి మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద మనిషి అయింది పాప అంటే శరీరంలో హార్మోన్స్ చాలా యాక్టివ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి శతావరి మార్క్స్ అప్పటి నుండి వాడిపించడం ఇంపార్టెంట్. పిల్లలకైతే డైలీ 1, మ్యారేజ్ టైంకి వచ్చిన వాళ్లకు డైలీ 2 వాడితే సరిపోతుంది. కొంతమందికి హెవీ బ్లీడింగ్స్ అవుతుంది, బ్లడ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. 5 days తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. అలాంటి వారు కూడా ఈ శతావరి మార్క్స్ వాడడం వల్ల లాభం పొందుతారు. రక్తస్రావం కంట్రోల్ అవుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే
శతావరి మార్క్స్ ఈ 5 days లో వాడకుండా మిగతా డేస్ లో, పీరియడ్ లేని డేస్ లో దీనిని రెగ్యులర్ గా వాడాలి. పీరియడ్ ఉన్న టైంలో వాడకుండా మిగతా డేస్ లో వాడవచ్చు. చెడు రక్తం అనేది బయటకు వెళ్తుంది. శతావరి మార్క్స్ వాడడం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాని వాళ్ళకు కూడా శతావరి మార్క్స్ వరం లాంటిది. కొంతమందికి 4 months 5 months వరకు కూడా దాటాక కూడా పీరియడ్స్ రావు. అలాంటి వారికి శతావరి మార్క్స్ ఇవ్వడం ద్వారా సక్రమంగా వస్తుంది. దీంతో పాటు ప్రోటీన్, కాల్షియం కూడా ఇస్తున్నట్లయితే చాలా మంచిది. డెలివరీ అయినాక కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. పాల ఉత్పత్తి కావడానికి కూడా కొంతమందికి పాలు ఉత్పత్తి కావు, డబ్బా పాలు తాగిస్తుంటారు. అట్లాంటి వారికి కూడా ఇది ఒక వరం. ఇది 15 to 20 days వాడింప చేస్తే బాలింతలకు పాలు పుష్కలంగా వస్తాయి. ఆడవాళ్ళలో వచ్చే సమస్య ఇదైతే మగవాళ్ళలో కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని మాత్రమే ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. ఎక్కడ చూసినా లో స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లమే. చూసిన లో స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం అంటే వీరకాన సంఖ్య అనేది తక్కువగా ఉండడం. ఆడవాళ్ళకి ఇన్ని రిపోర్ట్స్ తీస్తే మగవాళ్ళకి వెతకంగా వాళ్ళకి తక్కువ రిపోర్ట్స్ ఉంటాయి. స్పెర్మ్ కౌంట్ రిపోర్ట్ ను మనం చెక్ చేయాలి. చేస్తే దాంట్లో స్పెర్మ్ కౌంట్ అనే దగ్గర 60 మిలియన్ల పైన ఉండాలి. 60 మిలియన్ల పైన లేకపోతే వారికి ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అవుతుంది. 60 మిలియన్ల తక్కువ ఉంటే ఒలిగోస్పెర్మియా అంటే స్పెర్మ్ అనేది తక్కువ ఉంటుందని డాక్టర్ రాస్తారు అన్నట్టు. తక్కువ ఉన్నదని డాక్టర్లు కింద రాస్తుంటారు. మగవాళ్ళకు కూడా స్పెర్మ్ కౌంట్ చేయించుకోవాలి. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ప్రొడక్ట్ ఇచ్చేస్తే ఆ ప్రొడక్ట్ నుంచి దంపతులు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి లో స్పెర్మ్ కౌంట్ ఉంటే చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఏం ప్రొడక్ట్ ఇవ్వాలి, దాని తర్వాత నెక్స్ట్ చెప్తా ఏం ప్రొడక్ట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ నో స్పెర్మ్ కౌంట్. మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ అనేది ఉండదు, 0 స్పెర్మ్ కౌంట్ అనేది ఉంటుంది. కొందరికి అజోస్పెర్మ్ అంటారు. స్పెర్మ్ అసలు లేదు నో అన్నట్లు. స్పెర్మ్ కావట్లే. దీనికి చాలా కారణాలు ఉంటాయి. స్పెర్మ్ ని తయారు చేసే అవయాలు ఉంటాయో అవయాలు సరిగ్గా పనిచేయక స్పెర్మ్ అనేది అసలే తయారు కాదు. ఇట్లాంటి వారికి మన ప్రొడక్ట్ ఇవ్వడం చాలా కష్టం. అయినా కూడా మన ప్రయత్నం చేయాలి. చేయడం ద్వారా రిజల్ట్ వచ్చే అవకాశం చాలా ఉంటాయి. ఇట్లాంటి వారికి మన ప్రొడక్ట్ 3 months చూడమనాలి. కొద్దిగానైనా మనకు మార్పు అనిపిస్తే ఇంకా ఎక్కువ రోజులు ఇవ్వడం ద్వారా చేంజెస్ ఉంటాయి. 3 to 4 months వాడినా కూడా ఎలాంటి రిజల్ట్ రావట్లేదు అంటే ఖచ్చితంగా వారు మానేయవలసిందే. ఇతర మార్గాలలో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ఆలోచించవలసిందే. యూరో స్పెర్మ్ ఉంటే మాత్రం చాలా కష్టం, అయినా ప్రయత్నం చేయాలి. లో స్పెర్మ్ ఉంటే మాత్రం చాలా కష్టం, అయినా ప్రయత్నం చేయాలి. లో స్పెర్మ్ ఉంటే మాత్రం మనం ప్రొడక్ట్ ఇవ్వాలి. ఎరెక్షన్ ప్రాబ్లంకి ఏంటిది? ఎలాజిన్ 9 కోయంజన్ క్యూటెన్ ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం ద్వారా మగవాళ్ళు ఈ ఎరెక్షన్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. స్పెర్మ్ కౌంట్ పెంచడానికి హెల్ప్ చేసే ప్రొడక్ట్ ఏంటిదంటే కోయంజన్ క్యూటెన్. స్పెర్మ్ కౌంట్ పెంచడానికి చేస్తుంది. కానీ కోయంజన్ క్యూటెన్ దానికోసమే పనిచేయడమే కాకుండా ఆడవాళ్ళలో ఎగ్ తయారు చేయడానికి పనిచేస్తుంది. ఆడవాళ్ళలో మగవాళ్ళలో గాని ఎనర్జీ లెవెల్ పెంచుకోవడానికి కోయంజన్ క్యూటెన్ పనిచేస్తుంది. ఓన్లీ స్పెర్మ్ కౌంట్ పెంచేది అనుకుంటే కాదు. కోయంజన్ క్యూటెన్ అనేది హార్ట్ కు సపోర్ట్ ప్రొడక్ట్. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది, బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది, స్పెర్మ్ కౌంట్ ని పెంచుతుంది, ఎగ్ ని ప్రొడ్యూస్ చేయడానికి పెంచుతుంది. ఇట్లా స్పెర్మ్ కౌంట్ కి కాదు, స్పెర్మ్ అనేది కణమే, సెల్. ఆ కణం కరెక్ట్ గా తయారవడానికి హెల్ప్ చేస్తుంది. శతావరి మార్క్స్ మగవాళ్ళకి వాడకూడదు. కోయంజన్ క్యూటెన్ ఆడవాళ్ళకు కూడా వాడవచ్చు. మన బాడీలో కోయంజన్ ఉత్పత్తి చేసేదే ఇది ఇవ్వకపోతే ఎనర్జీ ఉత్పత్తి కానే కాదు. కోయంజన్ క్యూటెన్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఇవ్వడం ద్వారా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ను బయటపడవచ్చు. ఇద్దరిలో హార్మోన్ బ్యాలెన్స్ ఉండాలి, ఉంటేనే సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఫిజికల్ గా ప్రాబ్లం లేదు అయినా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే వాళ్ళ లోపల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నది అన్నట్టు. ఆడవాళ్ళకు ఏమి ఇవ్వాలి? ఉమెన్స్ శతావరి మార్క్స్, ఐరన్, ఫోలిక్, ప్రోటీన్ పౌడర్, శతావరి మార్క్స్, ఆమ్ల,
ప్రోటీన్ పౌడర్, బెంజన్ క్యూటన్, తర్వాత ఫ్యాక్సైడ్ ఆమ్ల. మగవాళ్ళకు ఏమి ఇవ్వాలి? ప్రోటీన్ పౌడర్, ఎనర్జీ బూస్టర్, బెంజన్ క్యూటన్. ఇవన్నీ ప్రొడక్ట్ ఇవ్వడం ద్వారా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకే రిజల్ట్ వచ్చే అవకాశం. ఐరన్, ఫోలిక్ ద్వారా రక్తం పెరుగుతుంది. ప్రోటీన్ ద్వారా కణాలు మంచిగా ఉత్పత్తి అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. బెంజన్ క్యూటన్ హెల్ప్ చేస్తుంది. ఫ్యాక్సైడ్ లో రక్తంలో ఎలాంటి సమస్యలున్నా, చిన్న చిన్న గడ్డలున్నా, సిస్టులున్నా తీసేస్తుంది. ఆమ్ల విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రొడక్ట్స్ ఇవ్వాల్సిందే. మనకు రిజల్ట్ రావాలంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడవలసిందే. టైం ఉందా సార్? ఇంకా చెప్పండి. అట్లా చెప్తా. గ్యానోడర్మా. ఇందులో గ్యానోడర్మా అంటే కింగ్ ఆఫ్ హెర్బస్ అని పిలువబడే గ్యానోడర్మా మాట్లాడుకుందాం. ఈ గ్యానోడర్మాని ముఖ్యంగా ఎర్రని పుట్టగొడుగుల నుండి తయారు చేస్తారు. ఇండియాలో ఇది ఆసియా, యూరోప్ ఖండంలో మరియు ఆగ్నేయ ఆసియాలో, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో అధికంగా ఉంటాయి. గ్యానోడెర్మా అనగా ఏంటిదంటే గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మా అనగా స్కిన్ అర్థం. శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో ప్రథమ పాత్రను పోషిస్తుంది. కాబట్టి దీని గ్యానోడెర్మా పేరు. గ్యానోడెర్మా మనకు 3 రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటిగా మన శరీరం మొత్తం స్కానింగ్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను రిపేర్ చేసి బాగు చేస్తుంది. రెండవది ఏంటిదంటే మన శరీరంలో కణాలను చేరి ఉన్న టాక్సిన్స్ అనగా విష రసాయనాల పదార్థాలను శుభ్రంగా క్లీన్ చేసి బయటకు పంపించి వేస్తుంది. మూడవది ఏంటిదంటే మనకు శరీరం లోపల ఉండే అవయాలన్నింటినీ శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఈ గ్యానోడెర్మా కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని, గ్యానోడెర్మాలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో ఒత్తిడి తగ్గించే లక్షణం ఉంది. నరాల శక్తికి బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని, అలసటను తగ్గిస్తుంది. దీర్ఘకాల వ్యాధులు తగ్గిస్తుంది. ముఖ్యంగా మైగ్రేన్, తలనొప్పి తగ్గిస్తుంది. నరాలకు సంబంధించిన అన్ని సమస్యల నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి శరీరాన్ని ఉత్తేజంగా చేస్తుంది. ముఖ్యంగా ఋతు సమస్యలకు మరియు థైరాయిడ్ కు, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్లతో బాధపడుతున్న వారికి, పక్షపాతం వచ్చిన వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు బ్లడ్ బ్లడ్ క్యాన్సర్ కూడా రాకుండా నివారిస్తుంది. క్యాన్సర్ కణాల ఉత్పత్తి కాకుండా చేస్తుంది. భవిష్యత్తులో రాబోయే ఎటువంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది. ఆయుష్ను పెంచుతుంది. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. సోరియాసిస్, బొల్లి, వాత దోషాలు, హార్మోన్ల సమస్యలు మొదలగు అనేక చర్మ సమస్యల, కణుతలు మొదలగు వాటిని చాలా బాగా వాటికన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆకలి సమస్యలను తీరుస్తుంది. థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది. మతిమరుపు, శ్వాసకోశ వ్యాసను, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అందుకే గ్యానోడెర్మాకి కింగ్ ఆఫ్ హెర్బల్ గా పిలుస్తారు. అంతేకాకుండా రక్తాన్ని చేస్తుంది. ఇంకా ఎన్నో సమస్యలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని భోజనం తర్వాత 3 పూటలు వాడుకోవచ్చు. గ్యానోడెర్మా వాడుతున్న సమయంలో ప్రతిరోజు నీరు అధికంగా తాగాలి. అలా త్రాగినట్లయితే శరీరంలో అన్ని మలినాలను గ్యానోడెర్మా శుద్ధి చేసి బయటకు పంపిస్తుంది. ప్రతి కణాలు కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతి ఒక్కరు అద్భుతమైన ప్రోడక్ట్ సరైన
ఏదైనా ఉంది అంటే జ్ఞానోడర్మా అనే చెప్పవచ్చు. జ్ఞానోడర్మాని వాడడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే తగ్గించుకోవచ్చు. చెప్పొచ్చా అండి? ఇంకా ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. ఫ్యాట్ ఆయిల్ కూడా ఎలా అంటే మనకు రక్తంలో ఉన్న షుగర్ లెవెల్ తగ్గిస్తుంది, మొఖాల నొప్పులు తగ్గిస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా తగ్గిస్తుంటది. ఇది ఫ్యాట్ ఆయిల్. ఆమ్లా మనకు జుట్టు రాలకుండా సమస్యను, తర్వాత చాలా మంచిది ఇది అన్నిటికీ. ట్యాక్స్ క్లీన్ అంటే మన శరీరంలో ఉన్న మలినాలన్నీ క్లీన్ చేస్తుంది. కుర్మిన్ అంటే లోపట ఉండే గడ్డలు కానీ గర్భాశయంలో ఉన్న సిస్టులు కానీ అన్నిటిని తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న చిన్న క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది, రాకుండా చేస్తుంది. కుర్మిన్ పసుపు వంటనే యాంటీ బ్యాక్టీరియల్ ఫంగస్ అటువంటిది. నోని వాడినట్టయితే మనం కణాలను ఓపెన్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది. నో ఆబ్జెక్షన్, నో ఇంజెక్షన్, నో ఆబ్జెక్షన్ అని చెప్తారు అబ్దుల్ కలాం. ఇది థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటి అంటే మనం ఆరోగ్యానికి సంబంధించిందంటే మనము సంపదను కోల్పోతే తిరిగి పొందవచ్చు. స్నేహితుని మధ్య దూరం పెరిగి స్నేహితుని కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. సంసారంలో కష్టాలు పెరిగి భార్య దూరం అయితే మళ్ళీ తిరిగి కలిసిపోవచ్చు. ఒక రాజ్యం కోల్పోతే మళ్ళీ అధికారం సంపాదించవచ్చు. కానీ శరీరం ఒక్కసారి తన పూర్వవైభవం కోల్పోయినట్లయితే, ఆరోగ్యం క్షీణిస్తే మళ్ళీ పొందలేము. పెద్దలు ఏమన్నారంటే ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం మనకు డబ్బు కంటే ముఖ్యం. ఆరోగ్యం ఇంకా ఉండేది ఉంటే మనం అన్ని సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.